వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం బుద్ధిమతీయం ఇది కూడా సిరీస్ చెప్పుకుంటున్నాం. 4వ భాగంలో ఉన్నాము. బుద్ధిమతి కోతుల దగ్గర నుంచి ఋషి గారు స్వాధీనం చేయించిన వజ్రాలను పుచ్చుకుని ఇక్కడికి వచ్చాడు. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని దొంగ అనేసి అయితే ఉలిక్కిపడి లేచాడు. ఏమిటి నాకు ఇలాంటి కాలు వచ్చింది అనుకున్నాడు. అతనికి తనని అరెస్ట్ చేసినట్టు కాలు వచ్చింది. ఓహో, అది కళ. ఉలిక్కిపడి లేచాడు. చూసుకున్నాడు, నేను తెచ్చిన నగలు ఏవి వస్తువులు అని ఓ పక్కన పడేసి ఉన్నాయి వజ్రాలు. అవి బయట నుంచి మాటలు వినపడుతున్నాయి. వజ్రాల దొంగ దొరికాడని ఏమిటో మాట్లాడుతున్నారు. అమ్మో, మన వజ్రాలు, మన రత్నాలు ఎక్కువ, వజ్రాలు తక్కువ ఉన్నాయి అందులో. రత్నం వేరు, వజ్రం వేరు కదా. గబగబా వస్తువులు చూసుకుని ఒక పక్కకు పెట్టుకున్నాడు. చక్మని లేచి బయటికి వెళ్ళాడు. బయటంతా కోలాహలంగా ఉంది, మాట్లాడుకుంటున్నారు. చాలామంది వ్యాపారస్తులు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దిగిన వాళ్ళు, పై ఊళ్ళ నుంచి ఇక్కడ పనుల మీద వచ్చిన వాళ్ళు, అంటే రాజాధికారులతో పనులున్న వాళ్ళు, వాళ్ళతోటి ఈ సత్రం అధికారి చెప్తున్నాడు. వాడెవడో రత్నాల దొంగ, వాడిని పట్టుకున్నామంటున్నారు, వాడు అంతలోనే పారిపోయాట, రత్నాలు దొరికేందుకు ఇదైంది అని మాట్లాడేసరికి అడిగాడు, ఏం జరిగింది అని. అంతఃపురంలో రత్నాలు తర్వాత నగలు పోయినాయి నగలు. ఈ పట్టుకుపోయిన వాడు దొంగ, వాడి కోసం వెతుకులాడుతున్నారు. దాంతో ఇతనికి భయం వేసింది. మన దగ్గర కూడా రత్నాలు ఉన్నాయి, ఏమవుతుందో అని ఏమనుకున్నాడు. నా దగ్గర రత్నాలు ఉన్నాయని చెప్పకూడదు వీళ్ళకి. సరేననుకున్నాడు. ఏం చేశాడంటే ఇక రోజు కాస్త తయారయ్యి పొద్దున్నే మార్కెట్లోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. రత్నాలు కొంటాము అనే బోర్డు కనపడాలి, రత్నాలు అమ్ముతాము బోర్డులే కనపడుతున్నాయి అన్నీ. అమ్మే బోర్డు, కొనే బోర్డు కనపడాలి కదా. ఏ కొట్టుకైనా వెళ్ళి నా దగ్గర రత్నాలు ఉన్నాయి కొంటారంటే దొంగ అంటారేమో. అంతేగా, అక్కడ రత్నాలు పోయినాయి. ఒక 4 రోజులు తిరిగాడు. 2-3 రోజుల తర్వాత ఏమనుకున్నాడు, ఇంక ఇక్కడ ఉండకూడదు అని ఈ సంచులతోటి వేరే చోటకి మారాడు. ఇంకో సత్రానికి మారి ఒక 5-6 రోజులు తిరిగిన తర్వాత 6వ రోజున ఇతనికి ఒక బోర్డు కనపడింది. ఇచ్చట రత్నములు అవి కొనబడును అని. అమ్మయ్య, మనకు కావాల్సింది ఇదేనని అందులోకి ప్రవేశిస్తే లోపల ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన మంచి ఎత్తు, స్ఫురద్రూపి, పెద్ద భారీ పర్సనాలిటీ, మీసాలు గీసాలు చూస్తే ఒక యుద్ధవీరుడిలాగా ఉన్నాడు. కానీ వ్యాపారస్తుడు. ఆయనకి ఏమండి రత్నాలు కొంటారా అన్నాడు. అదేగా బోర్డు పెట్టాం, ఏమున్నాయి మీ దగ్గర అన్నాడు ఆయన. రత్నాలు ఉన్నాయండి, మరి వజ్రాలు కూడా కొన్ని ఉన్నాయండి అన్నాడు. ఎన్ని ఉన్నాయి రత్నాలు అన్నాడు. ఒక 6 మానికలు రత్నాలు ఉన్నాయండి, ఒక మానిక వజ్రాలు ఉన్నాయి అన్నాడు. ఎక్కడివి మీకు అని అడిగాడు ఆయన. యాక్చువల్గా మా నాన్న వాళ్ళు అమాత్యులుగా పనిచేశారండి, మాకు రాజస్థానంలో లభించినవే, మరి ఇప్పుడు అవసరం పడి అమ్ముతున్నాను అన్నాడు. అసలు మీ ఊరు అని అడిగాడు ఆయన. మనుజపురం చెప్పాడు. మనుజపురంలో మా మంత్రులు తాత తండ్రులంతా కూడా మాకు అక్కడ లభించింది. ఇప్పుడు మంత్రిత్వం లేదు నాకు, నేను కుమారుణ్ణి, నాకు మంత్రిత్వం లేదు. నాకు లభించినటువంటి వస్తువుల్ని వాటిని అక్కడ కొంతకాలం అక్కడ గడుపుకున్నాను, ఉన్న వాటిని అమ్మేసుకుని. ఇవి కొనగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు మనుజపురంలో లేరు, మీ ఊళ్ళోనే అమ్ముకోకపోయారా అంటాడు అవతలవాడు. అక్కడ అమ్మగలిగే వస్తువులను అక్కడ అమ్మాను. ఈ వస్తువులకి ఇక్కడ ఈ నగరంలో ఏమైనా, ఇది ఎక్కడికి వచ్చారు, కుంతల దేశానికి వచ్చాడు. కుంతల దేశంలో వీటికి చాలా ఇది ఉందని తెలుసుకుని ఈ ప్రాంతానికి వచ్చానండి అన్నాడు. మీరు ఎక్కడ బస చేశారు అన్నాడు. ఎక్కడ బస చేశారు అంటే ఫలానా చోట బస చేశాను. ఎప్పుడు వచ్చారు మీరు అన్నాడు. 6 రోజుల క్రితం వచ్చానండి, మొదట ఒక చోట ఉన్నాను, ఇప్పుడు ఇంకో చోటకి మారాను. అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏవి మీ దగ్గర ఉన్నవి చూపించండి అంటే, మీరు వెల ఎంత ఇస్తారు అంటే, మాకు సేరుకు సేరు, మానిక బంగారం ఇచ్చే పద్ధతి ఉంది. మానిక వజ్రాలు రత్నాలు ఇచ్చామనుకో, మానిక బంగారు దినారాలు ఇస్తాం. ఓహో అన్నాడు. ఈయనకి పరిస్థితి ఏమిటి, ఇతనికి అమ్మాయికి ఏం చెప్పొచ్చాడు, ఈ ఊళ్ళో ఒక పెద్ద బిల్డింగ్ కొని యువరాజు లాంటి ఒక సినిమా ఇవ్వాలి. ఎవడు అక్కడి నుంచి ఒక ప్రతిహారో సైనికుడో కాగితం పుచ్చుకొచ్చేదాకా. ఇప్పుడు డబ్బు అవసరం తనకి. పోనీ అమ్మకుండా ఉందాము, కొన్నాళ్ళు రత్నాలు ఇక్కడే దాచుకుని ఉందామంటే పరిస్థితి లేదు. అక్కడి నుంచి సైనికుడు బయలుదేరితే ఇబ్బంది కదా, అప్పుడు ఇబ్బంది కదా. అందుకని ఏమన్నాడు, సరేనని పట్టుకొచ్చాడు. తీసుకొస్తే వీళ్ళు కొలిచి చూసుకున్నారు. 6 మానికలు రత్నాలున్నాయి, ఒక మానిక వజ్రాలు. 7 గంట అయింది, 2 గంటలైంది, డబ్బులు తయారు.
ఏమండి ఇంకా ఎంత సమయం పడుతుంది ఏమిటి అంటే, ఏమిటండి అంత అర్జెంటు, మీరు ఏ ఊరు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళనండి, ఇక్కడే ఏర్పాట్లు చేసుకోవాలి, మీరు వస్తువు తీసేసుకున్నారు, మీరు స్వాధీనపరచుకున్నారు కదా, మరి నేను ఇక్కడే కూర్చున్నాను, నా బంగారం నాకు ఇచ్చి పంపించాలి కదా మీరు అంటే, ఉండండి ఉండండి కబురు చేశాను, సేవకుడిని పంపించాను, వస్తాయంటాడు. 3-4 గంటలు గడిచాక ఒక పెద్ద పటాలంలాగా సైనికులు వచ్చారు. పట్టుకో అన్నారు. ఈయన అప్పటిదాకా గడ్డం అవి పెట్టుకుని పెద్ద మనిషిలాగా కూర్చుని ఆయన లేచి నిలబడ్డాడు. ఈయన నడుగు పెద్ద పట్టాకత్తి కూడా ఉంది. తలపాగా తీసేసాడు, పెద్ద జులపాల జుట్టు బయటపడింది. నుంచున్నాక తెలిసింది ఆయన ఏదో కనపడితే భారీ కాయుడు కాదు, ఏకంగా 7 అడుగులు ఉన్నాడు, యుద్ధవీరుడిలాగా కనపడుతున్నాడు. అరెస్ట్ హిమని అరిచాడనమాట. పట్టుకోండి వీడిని అనగానే పెడరెక్కలు విరిచి పట్టేసుకున్నారు. అంతఃపురంలో పోయిన రత్నాల దొంగవి నువ్వే. ఈయన కాదండి నాది మంచిపర కాదు, లేదు 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 పట్టేశారు అంతే. ఇంకా రత్నాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి, అది ఇక చేసేదేం లేదు, తీసుకుపోయారు. చెరసాల తప్పదు. అయ్యో ఇదేమిట్రా, నేను పట్టపగలు కన్న కల ఇట్లా నిజమైంది, ఆ రత్నాలు పోవటం ఏమిటి, నేను నన్ను అరెస్ట్ చేయటం ఏమిటి, వీడికి ఏమీ తెలియలే. సరే ఏం చేశారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకుపోయారు. ఇవి ఏమేమి లెక్కలు సరిపోయినాయి, వీళ్ళకు కూడా 6 మానికల రత్నాలు పోయినాయి. ఒక మానిక అవి ఇక్కడ ఉంది. వజ్రాల సంగతి అక్కడ వజ్రాలు లేవు. ఓహో, వజ్రాలు పోలా, వాళ్ళకి పోయినవి నగలు, రత్నాలే మెయిన్. ఈ వజ్రాలు ఇంకెక్కడి నుంచో కొట్టుకొచ్చి ఉంటాడు వీడు. తర్వాత ఏ రోజు వజ్రాలు పోయినాయో ఇతను ఆ రాత్రే ఈ కుంతల దేశం లోపలికి వచ్చాడు. ఏ సత్రం దగ్గర దొంగ పట్టుపడ్డాడు అని మొట్టమొదట కేకలు పెట్టారో అదే సత్రం దగ్గర ఇతను ఉన్నాడు. మొదట చెప్పాడుగా వివరం, నేను ముందు అక్కడ ఉన్నాను తర్వాత ఇక్కడికి వచ్చాను అని. దాంతో తీసుకుని మంత్రి గారి దగ్గరికి ప్రవేశపెట్టారు. ఆ స్థానంలో ప్రవేశపెట్టారు, ఓ చోట నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఏమన్నారు, ఎవరని వేరే పెద్దవాళ్ళు వచ్చి మిమ్మల్ని కనుక్కుంటారండి, ఒక రూమ్లోకి వెళ్ళండి అని ఓ రూమ్లోకి పంపించారు. పూర్తిగా దొంగ అని నిర్ధారించాల ఆయన పట్టుకున్నారు. ఇక ఊరంతా ప్రథ బయలుదేరింది. సేనాధిపతి ఆయన పట్టుకున్నాడు. ఆయన చాలా ప్లాన్ చేసి పట్టుకున్నాడు. ఇక్కడ రత్నాలు కొనబడినని బోర్డు కూడా పెట్టు కూర్చుని ఉన్నాడు అక్కడ. అట్లా దొంగలు దొంగ బంగారం కొనబడుతుందని బోర్డు ఉంటే దొంగలతనం చేసిన వాళ్ళు అక్కడికే కదా వెళ్తారు. ఆయన ఆ ప్లాన్ చేశాడు. సరే ఏమైంది, వీడు మహాస్ఫురద్రూపి ఈ బుద్ధిమతి. అక్కడ అతను అడిగాడు సైన్యాధిపతి, అక్కడ వ్యాపారస్తుడు వేషం వేసిన ఆయన మీ పేరేంటండి అంటే కొంచెం ఆలోచించి మతిమంతుడు అని చెప్పాడు. బుద్ధిమతి అని చెప్పకుండా మతిమంతుడు నా పేరు అని చెప్పాడు. సరే ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైంది, ముందు ఒక పెద్ద మనిషి వచ్చి కనుక్కున్నాడు, మీదే ఊరు, మీరెవరు, ఏమిటి, మీకు ఎక్కడివి అని అడిగాడు. అన్నీ అడిగిన తర్వాత సరే భోజనం చేయండి, యువరాణి వచ్చి మాట్లాడతారు మీతో. యువరాణి, ఎందుకంటే మరి ఈ రాజ్యాన్ని సంరక్షిస్తోంది ఆవిడే. తండ్రి మరణించాడు, ఆవిడకి ఆయనకు ఒకటే ఒక కూతురు. ఆ కూతురే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తోంది. ఆ కూతురికే సోదరుడు అని చెప్పి ఇతని పేరు వాళ్ళ నాన్నకి చెప్పింది ఆ అమ్మాయి. ఫోటోపై చూపించింది కదా తండ్రికి. సరే అక్కడి నుంచి ఏమైంది, కాసేపటికి యువరాణి గదిలోకి వచ్చింది. ఆ లోపలికి వస్తుంటే ఆవిడ సౌందర్యవతే, ఆవిడ ఇతన్ని చూసి మైమరిచిపోయింది. ఏమిటి ఇంత చక్కగా ఉన్నాడు వీడు, దొంగ ఏమిటి, దొంగలాగా లేడు. సరే 4 ప్రశ్నలు వేసింది, మీకు ఎక్కడివి, మీరెవరు, మీరేమిటి, ఏది ఇది అని వేసేసరికి చెప్పాడు. ఏమున్నాయి మీ దగ్గర అంటే 6 మానికల రత్నాలు ఉన్నాయండి, 1 మానిక వజ్రాలు ఉన్నాయి. వస్తువులు చూశారు, ఆ వజ్రాలు తమవి కాదు. రత్నాలు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి, వజ్రం పోలేదు. కుంతలపురంలో ఎక్కడైనా వజ్రాలు పోయినాయంటే అది రాలా కబురు. ఇతను చూస్తే స్ఫురద్రూపిగా ఉన్నాడు, తెలివిగలవాడుగా కనిపిస్తున్నాడు. అక్కడి నుంచి మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు యువరాణి గారు ఇతన్ని కూర్చోబెట్టే మాట్లాడుకున్నారు. సైన్యాధిపతి పట్టుకున్నాడు, ఆయన ఇక్కడ బోర్డు పెట్టుకుని కూర్చున్నాడు. ఈయనేమో ఆ లెక్కలన్నీ సరిపోయినాయి. ఆ రోజే వచ్చాడు ఇతను అంతఃపురంలో ప్రవేశించాడంటే అంతఃపురం దారి తెన్ను నాకు తెలియదంటే ఈ ఊళ్ళో నాకు తెలిసిన 3 సందులు. ఒకటి రత్నాల వ్యాపారస్తులు ఉన్న లైను, రెండోది దాని వెనక ఇవాళ కొత్తగా నేను బోర్డు చూసిన లైను, 3, 4 అతనికి తెలిసినటువంటి మొదటున్న సత్రము, రెండో సత్రము, 4 దారులు తెలుసు అతనికి. మిగిలిన ఏ దారులు అతను గుర్తు కూడా పట్టలేడు. కొత్తగా ఊళ్ళోకి వచ్చిన వాడికి ఏం తెలుస్తుంది, ఏమీ తెలీదు, తలా తోక తెలీదు, నన్ను ఎక్కడికి తెచ్చారో కూడా నాకు తెలియదు అంటాడు. సరే అక్కడి నుంచి మంత్రి గారు, అబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని కనుక్కున్న తర్వాత ఇతను ఏ సత్రంలో ఉన్నాడో, ఇతను బట్టలు ఉన్నాయా అనేవి ఉన్నాయా అన్నారు. బట్టలు ఉన్నాయండి, కావాలంటే తెప్పించండి అన్నాడు. సరే అతన్ని మళ్ళీ వివరాలు అడిగితే నేను మనుజపురం నుంచి బయలుదేరేటప్పుడు 2 సైనికులతో వచ్చా, అక్కడ పెద్ద వర్షం వచ్చింది, నేను తప్పిపోయాను, వాళ్ళు ఊరెళ్ళిపోయారో ఏమైపోయారో నాకు తెలియదు. అయితే కోతులు నా రత్నాల మూటల్ని పట్టుకుపోయినాయి.
తర్వాత ఒక మహానుభావుడి దయ వల్ల మళ్ళీ నేను వాటిని సంపాదించుకున్నాను. నా బట్టల్లో కోతులు చింపేసిన బట్టలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా బట్టల మూటలు కూడా కోతులు పట్టుకుపోయి అన్నీ చింపేసినాయి. చింపిన బట్టలు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అన్నాడు. బట్టలన్నీ తెప్పించారు. తెప్పిస్తే అవి చక్కగా ఖరీదైనవి, అన్నీ పట్టువి, మంచి బట్టలు. మామూలు వాడు కాదు ఇతను. నేను చెప్తున్నాడుగా మంత్రి కొడుకుని అని చెప్తున్నాడు. అది తెలుస్తోంది. అక్కడి నుంచి ఆ బట్టల్లో రాజకుమారులు ధరించేటట్టుగా ఉన్న 2 జతలు ఉన్నాయి. ఆవిడ ఏం చేసింది, ఎవరు అమ్మాయి విజయ్ కుమారి, ఇతనికి యువరాజుకి వేసుకునేందుకు బట్టల కోసం వెళ్ళగానే ఇబ్బంది లేకుండా 2 జతలు చక్కగా యువరాజులు వేసుకోవాల్సిన పట్టుతో బట్టలు కుట్టించి పంపించింది. ఆ కుట్టించిన బట్టల్ని కోతులు చింపినాయి. బట్టల మీద ఏదైనా గుర్తుందంటే కొన్నిటి మీద స్వస్తికులు అవి ఉంటాయండి, గుర్తులేదు. కానీ నా బట్టల మీద మామూలుగా చాకలి గుర్తుకి వేస్తాడు, కావాలంటే చూడండి. చూస్తే స్వస్తిక మనుజపురపు తాలూకు గుర్తు. ఓహోహో. వాళ్ళు ఏమనుకున్నారు, యువరాణి మంత్రి మాట్లాడుకున్నారు. ఈయన మొహం చూస్తే దొంగల్లే లేడు, మాట్లాడితే తెలివిగా మాట్లాడుతున్నాడు, వస్తువులు అవి చెప్తున్నాయి. వజ్రాలు అసలు మనవి కానే కాదు, రత్నాలు ఎవరింట్లో అయినా ఒకేలా ఉంటాయి. అతను చెప్పిన ప్రకారమే జరిగింది. సరే ఆలోచించి వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మాది పొరపాటని మాకు అనిపిస్తోంది, కాబట్టి మీరు మా దగ్గర కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి, మీ దారిని మిమ్మల్ని మీ వస్తువులు మీకు అప్పచెప్పేస్తాము, మా పొరపాటుకి మీకు క్షంత విలువ అని చెప్పారు. మాట్లాడుతూ ఉంటే అతను తెలివిగా మాట్లాడటము, కావాలంటే అవి చూసుకోండి ఇది చూసుకోండి అంటాడు. చాలా చూసేసాను జీవితంలో. ఒక మనుజపురం నుంచి ఇక్కడ బయలుదేరే లోపల సావు తప్పి కన్నులు అట్టపోయింది. ముందేమో కోతులు పట్టుకుపోయినాయి, తర్వాత నీళ్ళలో పడ్డాడు, తర్వాత రాక్షసి ఎత్తుకుపోయింది. కాస్తుంటే అది చంపేసేది లేదా తినేసేది, లేకపోతే దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. ఇవన్నీ చూసాను. ఇక మిగిలింది ఏమిటి, కృష్ణ జన్మస్థానం ఒకటే చూడాలండి, ఆ ఒకటి చూసేస్తే నా జీవితం పరిసమాప్తి అయిపోతుంది అన్నాడు. తెలివిగా మాట్లాడుతున్నాడు. సరే ఏం చేశారు, ఒక రూమ్ ఒక పెద్ద భవనం ఆయనకి కేటాయించారు. పడుకోండి వాళ్ళకని భోజనం పెట్టారు. పడుకునేసరికల్లా రాత్రి 9-10 అయ్యేసరికల్లా ఈ యువరాణి వసుంధరాదేవి ఇతని గదిలోకి ప్రవేశించింది. హాయిగా ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది. రాచరికం చేసింది. నేను రాచరికం లేదు, నేను బ్రాహ్మణ్ణి, నాకెట్లా రాచరికం వస్తుందంటాడు. ఆవిడ ఏమంటుందంటే, దానిదేముంది, నాతో కలిసి ఉండు, నా రాజ్యం నీదే. బ్రాహ్మడు రాజ్యం చేసిన దాఖలాలు మన చరిత్రలో చాలా ఉన్నాయి, తనని వివాహం చేసుకోమని హింట్ ఇచ్చింది. ఆ అమ్మాయికి ఇతను చూడగానే నచ్చాడు. ఇది బాగా ఆలోచించుకుని ఇతను చెప్పేశాడు, నేను మనుజపురం వచ్చాను, మంత్రి కొడుకుని విజయ్ కుమారుని ప్రేమించాను, ఆమె ప్రేమను సంపాదించుకోవటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నా ప్రయత్నం ఏదైనా చేసుకుందామని వచ్చాను, నేను ఆమెను ప్రేమించాను అంటే రాజులకి 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా అంటుంది ఆవిడ. నాకు ఓకే అయినా కూడా రెడీ, అయినా సరే నేను రెడీయే, నువ్వు నాకు నచ్చావు. ఇతను ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికల్లా, అయితే నువ్వు జన్మస్థానానికి వెళ్ళాల్సిందే, నువ్వు నగల దొంగతనంలో తప్పించుకున్నావు కానీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా జైల్లో కూర్చుంటావా చెప్పు. జైలు తప్పదు, అయితే ఒప్పుకో లేకపోతే వెళ్ళు అని చెప్పి లేచి వెళ్ళిపోయింది ఆవిడ. ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి యువరాణి, తనకు నచ్చిన బ్రాహ్మణ యువకుడినే చేసుకుంటుంది. ఆవిడ ఇష్టమే, అక్కడ పెత్తనం ఎవరిది లేదు. ఆవిడ ప్లాన్ ఏంటంటే చూడగానే ఇతను స్ఫురద్రూపి, అతను నచ్చాడు. ఓ మంత్రి కుమారుడు, మరి దారిపోయే రోడ్డును పోయేవాడు కాదు. ఈ లోపల అక్కడ కబురు చేసి కనుక్కోవచ్చు, ఇంతలో కొంచెం కాస్త లెవెస్ట్ ఫస్ట్ సైట్ని ఎంజాయ్ చేయొచ్చని ఆవిడ ఉద్దేశం. వీడేమో ఒప్పుకోడు. ఇక ఆవిడకి విసుగుబుట్టి, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండని లేచి వెళ్ళిపోయింది. మళ్ళీ బుద్ధిమతి ఎట్లా జైల్లోకి వెళ్ళాడు, ఎలా విజయ్ కుమార్ దొరికింది, వసుంధరాదేవి ఏం చేసిందో తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బుద్ధిమతి సిరీస్లో ఉన్నాము, 4 భాగాలు అయిపోయినాయి. ఇవి కూడా మంత్రి గారి కుమారుడు అరెస్ట్ అయిపోతున్నాడు, అరెస్ట్ చేస్తాను అని చెప్పింది. సరే ఏం చేసినా ఆవిడ లేచి వెళ్ళిపోయింది యువరాణి. ఈయన ఇక్కడ పడుకున్నాడు, ఆలోచించుకుంటున్నాడు. విజయ్ కుమారే గుర్తొస్తుంది ఆయనకి. ఏమిటి ఎక్కడికో చేయబోయి ఏమిటో ఇలా అయ్యాం మనం, ఏమవుతుందా అనిపించింది. మర్నాడు పొద్దున్న తెల్లవారింది. ఈయన దంతధావన క్రియాలు అవి చేశాడు, ఏదో బ్రేక్ఫాస్ట్ అవి పెట్టారు. ఎవరో సైనికులు వచ్చి పక్కన ఉంచున్నారు. రండి యువరాణి మిమ్మల్ని పిలుస్తున్నారు, చావడిలోకి రమ్మన్నారన్నారు. చావడిలోకి వెళ్ళాడు వాళ్ళతో కలిసి. ఓ సింహాసనం మీద కూర్చోబెట్టింది, ఆవిడ పక్కన కూర్చుంది. రాత్రి నేను చెప్పిన సంగతి ఏం ఆలోచించామంది. నేనేమీ ఆలోచించలేదు, నేను సిద్ధంగా లేను. ఇతనికి విజయ్ కుమార్ చెప్పింది, నాకు సవతిపోరు ఉంది అనేసి. అంటే ఇప్పుడు నేను ఏమైనా పెళ్లి చేసుకోవచ్చు అని అనిపించాలి. ఆ అమ్మాయిని ప్రేమించాడికి ఆవిడ మీదే ఉంది మనసు. పోనీ ఈవిని పెళ్లి చేసుకుందాము, ఈవిని పెళ్లి చేసుకుని ఇక్కడ రాజు అయితే ఆమెను చేసుకోవచ్చు, అలాంటి ఆలోచన రాలా. తను ప్రేమించాడు, ప్రేమించిన కన్య, అది తప్పిస్తే అతనికి రెండో ఆలోచన లేదు. రాజు కాకపోవటంతో రాచరికపు ఆలోచన లేదు. అది మిగిలిన తెలివితేటలు ఉన్నాయి.
రాజులకి సహజంగా వచ్చే పర్వాలా 2-3 వివాహాల ఊహ అతనికి రావటం లేదనమాట. ఊరుకున్నాడు, కుదరదన్నాడు. ఆవిడ బతిలాడింది, ఏమైనా సరే ఇతను ఒప్పుకునేలాగా లేడు. ఈవిడిగా నువ్వు ఒప్పుకోకపోతే చెరసాల తప్పదు, అది రాత్రి చెప్పావుగా అన్నాడు. ఆవిడ గుళ్ళు మండిపోయింది, తీసిపోయి జైల్లో పడేయండి అని చెప్పింది. ఈయన కాస్త జైల్లో కూర్చున్నాడు. అక్కడ ఏమైంది, ఇతను వచ్చి 3 నెలలు అయిపోయింది. తండ్రికి తెలుసు వాడు ఎక్కడో చెరువులో పడి అదే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడని. పిల్లాడు దొరకలేదు, రాజుగారు ప్రయత్నం చేశాడు, కుర్రాడు దొరకటం లేదు, ఎవ్వరూ అతన్ని పట్టుకోలేకపోయారు. వాళ్ళిద్దరూ ఆ బెంగతో బెంగటెళ్ళిపోతుంటున్నారు పెద్దవాళ్ళిద్దరూ. ఈ అమ్మాయి ఏమో వీడు ఇన్నాళ్ళైనా ఉత్తరం రాయలేదు, నేను మనిషిని ఎట్లా పంపించాలి, ఏం చేయాలి అని ఆ అమ్మాయి ఆలోచించుకుంటోంది. నిద్ర పట్టదు, అన్నం సహించదు. తండ్రి ఎందుకో దిగులుగా ఉన్నాడు. పోనీ మంత్రి గారింటికి వెళ్ళి కాసేపు కూర్చుందంటే ఆయన అంతకంటే బుర్ర వేళ్లాడేసుకుని తిరుగుతున్నాడు ఆయన. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియటం, ఏదో జరిగిందని గ్రహించిందంట అనిపిస్తోంది. ఏదో జరిగింది, 3 నెలలైనా ఉత్తరం రాయలేదు అంటే ఏదైనా ప్రమాదం వాటిల్లిందా, మనమే వెళ్ళిపోదామా, వెళ్ళిపోవాలి అక్కడికి. మనం ఏం చెప్పి పంపించింది, అక్కడ ఏదో భవనం అంతకంటే యుద్ధకాండ కాదా పంపించింది. ఇప్పుడు యుద్ధానికి పంపారనుకో ఏదైనా అశుభం శంకిస్తారు. వెళ్ళింది ఏముంది, 2 మనుషులను తీసుకెళ్ళాడు, కొంత బంగారము రత్నాలు వజ్రాలు ఉన్నాయి, ఓ ఇల్లు కొనుక్కోవాలి, అక్కడ ఉండాలి, అంతే. అది సాధారణంగా జరిగే పని. ఏదైనా కొంపమునిపోయి ఉంటుందని ఊహించలే అమ్మాయి. ఆలోచిస్తోంది. ఒక హింట్గా ఆమెకి ఏం తెలిసిందంటే, మంత్రి గారు రాజుగారు డల్గా ఉండటానికి ఇతనితో వెళ్ళినటువంటి సైనికులు తిరిగి వచ్చారని, ఆయనకి ఏదో ప్రమాదం వాటిల్లిందేమోనన్న శంక ఉంది 1%. కానీ అది పూర్తిగా నమ్మటం లేదు. సరే, ఇంతలో ఏమైంది, ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి చుట్టుపక్కల నుంచి. విక్రముడని ఒక రాజుగారు ఆల్రెడీ ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్గా ఉందని చెప్పాడు. చుట్టుపక్కల రాజ్యాల నుంచి కబుర్లు వస్తున్నాయి. కానీ ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది తండ్రికి, మనుజపురానికి రాజుగారు కరుణాకరుడికి. ఆయన ఉత్తరం చూడగానే అమ్మ తల్లి విజయకుమారి అని ఏడవటం మొదలుపెట్టాడు. ఏమిట్రా తండ్రి ఏడుస్తున్నాడు అని ఈవిడ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరి కల్లా ఉత్తరం కనపడింది. అందులో ఏముంది, విక్రమసింహుడు అనే రాజు నీ రాజ్యం మీద దండెత్తి వస్తున్నావు, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను, అదర్వైజ్ నిన్ను చెరసాల్లో పెడతాను అని రాశాడు. అతను కడు మూర్ఖుడు. ఒక దేశపు రాజకుమారి కోసం ఎట్లా రాయాలి ఉత్తరం, మీ అమ్మాయిని మాకు ఇస్తారా అని రాయాలి. వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఊరుకోవాలి. అమ్మాయిది ఛాయిస్, నువ్వు అడగగలవు అంతే, బలవంతం చేయలేం. కానీ బలవంతం చేస్తున్నాడు అంటే వాడి రాచరికపు పద్ధతి కాదు, మూర్ఖుడు అనమాట. ఇప్పుడు వాడు దండెత్తి వస్తే వీళ్ళకి 5 సైన్యం ఉంది అతని దగ్గర. ఏం చేయాలో తెలియలా రాజు, దుఃఖపడుతున్నాడు. ఈ అమ్మిడికి ఆలోచించుకుంది ఏం చేసింది, ఇది కాదు మార్గం, ఇక్కడే ఉంటే దండెత్తి ఖచ్చితంగా తనని వాడు పట్టుకుంటాడు. తను ఇక్కడే ఉంటే ఎప్పటికీ అతన్ని కలుసుకోలేదు బుద్ధిమంతిని. అందుకని ఏం చేసింది, ఓ 2 సైనికుల్ని తను ఇక్కడి నుంచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళగానే వాళ్ళకి కొంత డబ్బు దశకం అన్నీ ఇచ్చేసి, మీరు వెళ్ళిపోండి, ఫలానా చోట నా కోసం అడవిలో వేచి ఉండండి అని గుర్రాలు వేసుకుని పంపించేసింది. వాళ్ళు నగలు నాణ్యాలు డబ్బు దశకం అన్నీ పుచ్చుకొని సైనికులు వెళ్ళిపోయారు ముందు. ఈ అమ్మాయి ఏం చేసింది, రాత్రి అమ్మా నాన్నలతో కలిసి భోజనం చేసింది. రేపొద్దున ప్రాతకాలం నేను గుళ్ళోకి వెళ్తాను నాన్నగారు, రేపు మధ్యాహ్నం దాకా మీకు కనపడినని తండ్రికి చెప్పింది. భోజనం చేసి తన అంతఃపురంలోకి వెళ్ళటం ఏమిటి, చక్కగా ముసుగేసుకుని నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఎవ్వరికీ చెప్పలా, చెలికత్తెలకి చెప్పినా తండ్రికి తెలుస్తుంది. పరమ నిశ్శబ్దంగా చేసేసింది పని. ఈ అమ్మాయి కోసం ముందే వెళ్ళారు కదా సైనికులు, వాళ్ళు ఎలాగో గుర్రాలు డబ్బు దశకంతో సిద్ధంగా ఉంటారు. ఏమి నడిచి సాధారణ వేషంతో నడిచి వెళ్తుంటే ఇది రాజకుమారిని ఎవరనుకుంటారు, గుర్రం వేసుకెళ్తే చూస్తారు, అదేదో పంచకళ్యాణి గుర్రం, రాజుగారికి గుర్రాలు ఉంటాయి కాబట్టి. కామ్గా ముసుగు వేసుకుని చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తెల్లవార్లు నడిచి ఎక్కడ తన సైనికులు ఉన్నారో వాళ్ళని చేరుకుంది. సరే, వాళ్ళు ఏం చేశారు, 2 కలిసి ఓ గుర్రం ఎక్కి, లేదా ఒక గుర్రాన్ని ఎక్స్ట్రా తెచ్చారు, తమ 2 గుర్రాలు కాకుండా ఇంకోటి, 3వ గుర్రం మీద యువరాణిని ఎక్కించారు. 3 కలిసి వెళ్ళిపోయారు. వీళ్ళ అదృష్టం బాగుండి మొదట ఇతను బుద్ధిమతి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిన దారిలో కోతులున్నాయి, వర్షం వచ్చింది. ఈవిడ సమయం బాగుంది. మర్నాడు మధ్యాహ్నం ఆ అమ్మాయి భోజనానికి రాల. తండ్రి ఏమనుకున్నాడు, పిల్ల దిగులు పడుతుంది, వీడెవడో విక్రమసింహుడు దండెత్తొస్తాడని దిగులుగా ఉంది, అంచేత గుళ్ళోకి వెళ్ళొచ్చి ఈ పూట ఉపవాసం ఉంది, చుక్కలు చూశాక అమ్మాయి అన్నం తింటుందని సాయంకాలానికి అసొచ్చింది. రాజకుమారి లేదు. అప్పటికే ఈవిడ మనుజపురాన్ని ఎప్పుడో దాటేసి కుంతల దేశానికి చేరిపోయారు. 4-5 రోజుల ప్రయాణంతో కుంతల దేశానికి చేరారు. ఈ కుంతల దేశానికి చేరాక ఈ అబ్బాయిని గురించి తెలుసుకోవాలంటే కుంతల దేశానికి వీళ్ళలాగానే బోళ్ళంతమంది వస్తారు.
ఎట్లా తెలుస్తుంది ప్రత్యేకంగా? ఒక 3-4 రోజులు ఊరంతా అట్లా కలయి తిరిగారు. ఒకనాటి మధ్యాహ్నం ఆ అమ్మాయికి రత్నాలమ్మే అంగళ్ళ సందు వెనకాల లైన్లో ఒక బోర్డు కనపడింది. ఏమిటి? రాజకుమారి దగ్గర నుంచి అంటే రంతపురంలో నుంచి వజ్రాలని దొంగలించబడ్డాయి. వజ్రాలు కాదు, రత్నాలు దొంగిలించబడ్డాయి. ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ బల్లగట్టు ఉందో అక్కడ సైన్యాధిపతి రత్నాలు కొనబడను అని బోర్డు పెట్టి రత్నాలు అమ్మడానికి వచ్చిన ఒక యువకుడిని దొంగగా భావించి రాజుగారికి రాజాస్థానానికి సమర్పించాడు. కానీ అతను దొంగ కాదు. ఇలాంటి పొరపాటు పని చేసినందుకు సైన్యాధిపతికి 3 మాసాలు ఆయన్ని చేశారు. ఆయన పదవి నుంచి తప్పించారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏ రకమైన దొంగ వేషాలు వేయబోకండి. రత్నాలు కొంటానని దొంగ వేషం వేసి ఆయన చేసినందుకు ఆయనకి ఉద్యోగం ఊడింది 3 నెలల పాటు. తర్వాత ఇంకా ప్రమోషన్, ఆయన సైన్యాధిపతిగా ఉండడు, దాని కింద ఉప పదవులు ఏవో ఇస్తారు అతనికి. ఈవిడికి గుండె ఠారు మంది. ఇక్కడ రత్నాలు అమ్మి ఇల్లు కొనమని చెప్పి పంపించింది. ఒకవేళ ఆ రత్నాలు అమ్మిన యువకుడు మనవాడేనేమో. ఇప్పుడు ఏమయ్యాడు? ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి? ఇప్పుడు సైన్యాధిపతి పదవి పోయింది అని బోర్డు రాశారు. కుర్రాడు ఏమయ్యాడో అక్కడ రాయలా. ఏమంటే కుర్రాడు ఏమయ్యాడండి అని అడిగితే తిరిపడు వచ్చిన ఆవిడ పట్టుకుంటారు. ఏం చేయాలో తెలియలేదు. సరే ఈ సైనికులు ఇద్దరు ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ ఏదైనా కొంచెం ప్రయత్నం చేద్దాం, కాస్త నిదానంగా ఉండాలి. వచ్చి రాగానే కనుక్కుందనుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వస్తుంది. ఏ సత్రంలో దిగినా ఏ ఊరు నుంచి వచ్చారు అనేది ఒక రిజిస్టర్లో అది రాస్తారు. సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. అందుకని కొంచెం స్థిమితంగా ఏం చేసింది, ఉన్న రత్నాలలో కొన్నిటిని కొద్దిగా, రెండింటిని వాళ్ళు, రెండింటిని వీళ్ళు, ఇట్లా ముగ్గురు కలిసి 3 చోట్ల అమ్మి కొంత డబ్బు చేసుకుని ఒక భవనం, చిన్న భవనం తీసుకున్నారు. అక్కడ ఉండటం మొదలుపెట్టారు. ఈ లోపల అక్కడేమైంది, ఆ మనుజపురంలో ఆ విక్రమసింహుడు అనే రాజుగారు వీళ్ళ మీదకి దండెత్తొచ్చాడు. రానే వచ్చాడు. బుద్ధిమతి తప్పిపోయాడనే దుఃఖంతో సగం అయిపోయిన రాజుగారు కూతురు ఎక్కడికో వెళ్ళిపోయింది, అంటే రాబోయే అవమానాన్ని తట్టుకోలేక కూతురు పారిపోయిందన్న దుఃఖంతో ఇంకా దిగనాసిల్లిపోయినాడు. మంత్రి గారు ముందరే వీకు, కొడుకులేడు కదా. దాంతో ఆయన దండెత్తి ఈ మంత్రిని, రాజుగారిని ఇద్దరిని చెరసాల్లో పారేసి రాజ్యాన్ని ఆక్యుపై చేశాడు విక్రమసింహుడు. ఆ రాజ్యంలో ఏమో రాజు, మంత్రి చెరసాల్లో పడ్డారు. ఇక్కడేమో మంత్రి కుమారుడు చెరసాల్లో పడ్డాడు. ఈ వచ్చిన కన్యకామణేమో ఈవిడికి ఏం చేయాలో తెలియని దుస్థితి. ఆ కుర్రాడు ఏమయ్యాడో తెలియదు, వీధిలమ్మట పట్టుకొని తిరుగుతోంది. సరే ఎలాగోలాగా ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఉందాము, ముందు కొద్ది రోజులు ఇక్కడ ఉంటే కానీ తెలీదు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇక్కడ నిలవున్న ఈ అమ్మాయి ఎట్లా యువరాణిని చేరుకుంది, వసుంధరాదేవిని ఎట్లా తన బుద్ధిమతిని శమనసింహుడుగా ప్రూవ్ చేసింది, ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.